ఇవాళ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కలర్ఫుల్ ఓయూ ఎక్కడ పోయినావు నిన్న? ఓయూకేనా? ఓయూకు అంటే పోలే. శుక్రవారం ఉస్మానియా వర్సిటీలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బందితో పాటు వివిధ సంఘాల నాయకులు ఆర్ట్స్ కాలేజీకి తరలివచ్చి రంగులు చల్లుకున్నారు, కోలలు వేశారు, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉస్మానియా జరుగుతుంది, మొత్తం వేల మంది చేస్తారు. ఏడాదికో సూది హెచ్ఐవి ఉష్కాకి క్లినికల్ ట్రయల్స్లో వైరస్ను అడ్డుకున్న లెనాకాపవిర్ మందు. ఒక్క సూదితో 56 వారాలు హెచ్ఐవి నుంచి రక్షణ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని గిలియన్ సైన్సెస్ సంస్థ వెల్లడిగా. ఇక హెచ్ఐవి కూడా మందు వచ్చేసింది. భయం భక్తులు ఉండే ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి పనిపట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతున్నది. రోజు గోళీల మీద గోళీలు వేసుకునే అవసరం లేకుండా ఏడాదికి ఒక సూదితోనే హెచ్ఐవికి చెక్ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తున్నది. అమెరికాకు చెందిన గిలియన్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన లెనాకాపవిర్ అనే సూది మందు హెచ్ఐవిపై సమర్థంగా పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయింది. ఒకసారి ఆ సూది వేసుకుంటే 56 వారాల పాటు, అంటే దాదాపు 395 రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు తేలింది. సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్స్లో ఈ విషయం వెల్లడైపోయిందట. ఏటా 13 లక్షల మందికి హెచ్ఐవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారని యుఎస్ ఎయిడ్స్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఏటా 13 లక్షల మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం 25 లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని, ఏటా 66,400 మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఇక తెలంగాణలో ప్రస్తుతం 1,50,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు. 2010లో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య 2.1 లక్షలు ఉండగా 14 ఏళ్లలో అది 1.50 లక్షలకు తగ్గిందని చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య 2.1 లక్షలు ఉన్నారా? 2,10,000 ఉంటే ఇప్పుడు 1,50,000 ఉన్నారు. అది కాదు, ఒక చమత్కారం ఉంది ఇక్కడ. రెండు 2,10,000 మంది ఉన్నారు హెచ్ఐవి బాధితులు. 2,10,000 ఉంటే ఇప్పుడు 1,50,000 ఉన్నారంట. అంటే 14,000 ఏళ్ళ తగ్గింది. అయితే నేను మన దాంట్లో హెల్త్ దాంట్లో సామాజిక పెన్షన్ దాంట్లో చూసిన. ఓకే, ఇప్పుడు 1,50,000 అని అంటుంటారు. మరి 2,10,000 ఉంటే ఇప్పుడు 1,50,000కి తగ్గింది. 6,000 మంది తగ్గిండ్రు. ఇందులోనే ఓ దాంట్లో చూసిన హెచ్ఐవి పేషెంట్లకు పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. అవును, 2,01,000 మందికి ఇవ్వాలి కదా, అది 5,000-6,000 మందికి కూడా ఇస్తలేరు. అయ్యో, 1,50,000 మందికి ఇవ్వాలి. 2,01,000 మంది కదన్నా? కాదు, దీంట్లో 2,10,000 మంది ఉంటే ఇప్పుడు 1,50,000 మందే ఉన్నారు. తగ్గిండ్రు, కొంచెం తగ్గిండ్రు. 14 ఏళ్ళలో అది 1,50,000 తగ్గింది. 1,50,000 పెన్షన్స్ ఇవ్వాలి కదా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు. చూడాలన్న ఒకసారి. ఇక గ్రీన్ కార్డుతో ఎల్లకాలం అమెరికాలో ఉండలేరు. గ్రీన్ కార్డులు పొందిన వాళ్ళు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోలేరని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు. తమలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులు తామే నిర్ణయిస్తారని చెప్పిండట. గమ్మత్తుంది. గ్రీన్ కార్డుతో ఎల్లకాలం అమెరికాలో ఉండలేరు. మరో బాంబు ఇది. అవును, మరో బాంబు పేల్చిరు. గ్రీన్ కార్డు ఉంటే సరిపోదు, మీరు ఎప్పటికీ అమెరికాలో ఉంటామంటే కుదరదు, దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, దాని ప్రకారం లేకపోతే రద్దు చేస్తామని చెప్తాం. ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోమని. అంటే ఈడ తమలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులు తామే నిర్ణయిస్తామని. చూసుకో, ఇక ఎంత జాత్యహంకారమైనటువంటి మాట అది. మీ ఫామ్ హౌస్ ఎవరికి లీజుకి ఇచ్చారు? ఫామ్ హౌస్లో కోడి పందేలు, క్యాసినో నిర్వహించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించారు. మీ ఫామ్ హౌస్ను ఎవరికి లీజుకి ఇచ్చారు? అందులో కోడి పందేలు జరుగుతున్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. రైట్గా ఈసారి భారీ బడ్జెట్ ₹3.30 లక్షల కోట్లతో అంచనాలు. విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం. కిస్తీలు, వడ్డీలు చెల్లింపులకు 68,000 కోట్లు. RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునరుజ్జీవనం, సాగునీటి ప్రాజెక్టుల ఫండ్స్, 6 గ్యారంటీల అమలుకు నిధులు. ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు 2,500 స్కీమ్ ప్రకటించే ఛాన్స్. ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని యోచన. బీసీలకు అయితే కేటాయించకూడదు, ఎందుకంటే దానికి అడిగేట్టు లేడు, అవ్వనాయన ఇవ్వట్లేడు కదా. బీసీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది పెట్టి 1,00,000 కోట్లు బీసీల కోసం 5 ఏళ్ల ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. పోయిన బడ్జెట్లో 9,000 కోట్లు. మరి ఈసారి ఎంత పెడతారో చూడాలి. ఆ 9,000లో ఎన్ని ఖర్చు పెట్టిరో కూడా ఇవాళ లెక్కలు వస్తాయి కదా బడ్జెట్ పెట్టంగానే. అప్పుడు చెప్తాం. 20,000 కోట్లు చూపిస్తారు. పెట్టిన తర్వాత చూపిద్దాం ఖర్చు ఏం పెట్టి. ఎస్సీలకు 18% ఉంది కదా, బీసీలకు ఇప్పుడు మాలు లేపుతున్న లెక్కల ప్రకారం 56 పాయింట్ చిల్లరన, మరి ఆ % పెట్టేసేది.
పీఆర్సీ డిఏలు కొత్త ఉద్యోగాల భర్తీతో పెరగనున్న జీతభత్యాల లెక్క ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ సిద్ధం చేస్తున్నది. 2025-26 ఆర్థిక ఇక్కడ ఇవే ఆడిపోయేమో ఉప్పర్ షేర్వాని అందరు పరిశాని పైసలు లేవండి. బడ్జెట్ ఏమో భారీగా పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ పైసలు? మన దగ్గర వెళ్ళే పైసలు ఎంత? పైసా పుట్టువాడు ఎంత? 3,30,000 కోట్లు పెట్టిండు బడ్జెట్ పెడతారట. ఓవైపు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం పెంపు, మరోవైపు సంక్షేమం అభివృద్ధి మేళవింపు కాకే కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమమే ప్రాధాన్య అంశాలుగా అంచనాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నాయి. గతేడాది అంటే 2024-25లో 2,91,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి మరో 40,000 కోట్లు పెంచనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ట్యాక్స్ ఆదాయం భారీగా పెంచడంతో పాటు నాన్ ట్యాక్స్ ఆదాయం పైన ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. తద్వారా 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలతో పాటు గేమ్ చేంజర్లుగా భావిస్తున్న RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసి పునరుజ్జీవనం ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించాలని యోచిస్తున్నది. ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలకు నిధులు పెంచాల్సి ఉండడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించనున్నది. దీంతో పాటు కొత్త ఉద్యోగుల రిక్రూట్మెంట్ వల్ల శాలరీ బడ్జెట్ పెరగనుంది. దీనికి 1-2 పెండింగ్ డిఏలు తోడైతే ఆ మేర కథనం నిధులు కావాలి. పైగా గతేడాదితో పోలిస్తే అప్పులు, కిస్తీలు, వడ్డీల మొత్తం కూడా పెరగనుంది. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ ఈసారి భారీ బడ్జెట్కు అంచనాలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల గవర్నర్ ప్రసంగంలోనూ ప్రభుత్వం భారీ బడ్జెట్పై సంకేతాలు ఇచ్చింది. కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ ప్రతి కేటాయింపు వెనుక మన ప్రజల ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించాలని గవర్నర్తో చెప్పించడాన్ని బట్టి చూస్తే అసెంబ్లీలో 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఎలా ఉండబోతుందో కొంతవరకు స్పష్టత వచ్చినట్లయింది. గ్యారంటీలు, స్కీములు 6 గ్యారంటీల అమల్లో భాగంగా మిగిలిపోయిన స్కీములను కొత్త ఆర్థిక సంవత్సరంలో పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మిగిలిపోయింది 6 గ్యారంటీలల్లో ఒక్కొక్క దాంట్లో 5 పెట్టిరు. అందులో ఒకటొకటి కూడా అమలు లేదు. ఇందులో భాగంగా ప్రస్తుతం 2,000గా ఉన్న ఆసరా పెన్షన్లను కనీసం 3,000కు పెంచేలా అంచనాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల అదనపు భారం పడనుంది. మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా అర్హులైన మహిళలకు 2,500 ఇచ్చే స్కీమ్ను కూడా ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి బడ్జెట్లో భారీగానే కేటాయింపులు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 14,000 కోట్ల మేర కేటాయించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అటు గ్రామాలకు, ఇటు మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధుల వరద పారించనున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఈ వరద పారించుడు లేదు, వట్టిదే వరద. సముద్రంలోకి దోషం నీళ్ళు ఇటు చల్లుతారు, అవి భూమి మీద పడే వరకాలు ఆవిరైతాయి. ఏమున్నాయి ఇప్పుడు ప్రాజెక్టులు, తట్ట పని, మట్టి పని మీద పడ్డరు. ఫీజుల కట్టడి బిల్లు అసెంబ్లీకి వచ్చానా? బడ్జెట్ సమావేశాల్లో పెట్టకుంటే ఈ ఏడాది అమలు కష్టమే. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును సర్కార్కు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని పేరెంట్స్ విజ్ఞప్తి. చట్టం చేస్తారని ఇప్పటికే ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ఆ ఫీజులు ముందుగానే చెల్లించాలంటూ రూల్స్ అట. త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో పేరెంట్స్లో మళ్ళీ స్కూల్ ఫీజుల భయం మొదలైంది. ఈ స్కూల్ ఫీజుల నియంత్రణకు మాత్రం ఎటువంటి చర్యలు లేవు. ఇక ఉన్నట్టు పెంచుకోరి. ఎందుకంటే ఇక్కడ సామాన్య మధ్యతరగతి జనమేగా తిరగని అన్నట్టుగా 40 నుంచి 50% ఆల్రెడీ పెంచేసారు మొన్ననే. స్కూళ్ళన్నీ మళ్ళీ వాళ్ళే. స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ అన్నీ వాళ్ళే. మళ్ళా ఈ అసెంబ్లీ సమావేశాలను బిల్లు పెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటికే సర్కార్కు అందించింది. దీంతో బడ్జెట్ సమావేశాలను బిల్లు పెడతారని అందరూ ఆశించారు. ఇక పెట్టకపోతే అప్పుడు చెప్దాం. 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు, కమిషన్ సిఫార్సులు, డేటా ఆధారంగా క్లాసిఫికేషన్, గ్రూప్ 3లోని కులాల్లోని అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ. 17న అసెంబ్లీ ముందుకు బిల్లు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారమే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కమిషన్ సిఫార్సుతో పాటు ఎంపికల్ ఆనుభావిక డేటాను పరిగణలోకి తీసుకొని న్యాయపర చిక్కులు రాకుండా ఉండేలా బిల్లులను సిద్ధం చేసింది. దాన్ని 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతా ఉందట. ఇక జనసేన జన్మస్థలం తెలంగాణనే ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. కరెంటు షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోశారని తెలిపారు. ఖుషీ సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించారని చెప్పేసి ఆయన అన్నాడు. తెలంగాణనే జనసేన పార్టీ జన్మస్థలం అని చెప్తా ఉన్నారు. నిన్న 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరిగింది. గ్రూప్ 3 ఫలితాలు రిలీజ్. 2,49,557 మందికి జనరల్ ర్యాంకులు, మరో 18,364 మంది పేపర్లు ఇన్వాలిడ్. టాప్ 10లో 9 మంది అబ్బాయిలే 339 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెదక్ జిల్లా వాసి అర్జున్ రెడ్డి. ఇక పీక్స్కు కరెంటు డిమాండ్. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 16,918 మెగావాట్లకు చేరిక. రోజు 320 MUలకు పైగానే వాడకం. ఈసారి భారీగా పెరిగిన వరి సాగు, సేద్యానికి అత్యధికంగా కరెంట్.
ఇతర అన్ని రంగాల్లోనూ పెరుగుదల, 3వ వంతు కరెంటు బయట నుంచే కొని సప్లై చేస్తున్న సర్కార్. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, 42% రిజర్వేషన్ అంటుందిగా. ఈ చేసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలు ఆన్లైన్లో పెట్టరు. ఏ ఊర్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలు బయట పెట్టకుండా ఇంకేమైనా జిమ్మిక్కు చేస్తే ఇప్పటికే పరువు పోయింది, ఉన్నది పోతుంది. ఇక పబ్లిక్ డొమైన్లో పెట్టాలి పారదర్శకంగా ఉండాలంటే. ఇక కుర్ఫీ బర్ఫీల్లో గంజాయి పెట్టినట్టు ఈ కొడుకులు. ఇక హైదరాబాద్ హోలీ వేడుకల్లో గుట్టుగా అమ్మకాలు, 100 కుల్ఫీ తర్వాత ఐస్ క్రీమ్స్, 72 బర్ఫీ స్వీట్లు, 20 సిల్వర్ కోటెడ్ బాల్స్ సీజ్ చేసిండ్రు. STF దాడుల్లో వెలుగులోకి నిందితులు అరెస్ట్ చేసిరట. మందు కొట్టి గంజాయి సేవించి రాయదుర్గం గేటెడ్ కమ్యూనిటీలో బయటి వ్యక్తుల హల్చల్. హోలీ వేడుకలకు అవుటర్స్ను అనుమతించిన అసోసియేషన్ అక్కడే మందు కొట్టి అసభ్య ప్రవర్తన, స్పాట్కు చేరుకొని బయటకు వెళ్ళగొట్టిన పోలీసులట. కార్యదర్శులపై పంచాయతీ భారం. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు. 2.5 ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తలేవు. మెయింటెనెన్స్ పనుల కోసం సొంతగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు. ఒక్కో సెక్రటరీపై 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు అయిందట. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి. ఇటు 2.5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తి పన్నులు వసూలు కావట్లేదు. దీంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. నిధులు లేక పల్లెల్లో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ మెయింటెనెన్స్, డీజిల్ ట్యాంకుల క్లోరినేషన్, బ్లీచింగ్ మోటార్ల రిపేరు లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతా ఉన్నారు. అప్పులు తెచ్చి పనులు చేస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసుకుంటున్నారనేది ఎంతవరకు సమంజసమని సెక్రటరీలు. ఈ సెక్రటరీలు కనుక లేకపోతే సత్యనాశనం అయిపోయేది. ఇంకా చాలా దారుణంగా ఉండేది. గ్రామ పంచాయతీలకు బిల్లులు ఇచ్చుడు లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చుడు లేదు, ఏమి లేదు. ఎక్కడికక్కడ గ్రామీణ వ్యవస్థ ఆగిపోయింది. ఇప్పుడు ఏది పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 2024లో కులగణన మీద మనం క్యాబినెట్ అప్రూవల్ చేసినాం. మరి 8 నెలలు ఎందుకు ఆపిరు దాన్ని? అంటే ఈ ఉద్యోగాల డ్రామా కోసం. అది క్లియర్ చేసుకోండి. తిరుమలలో తెలంగాణ లేఖలు అనుమతించాలి. మా సిఫార్సులపై వివక్ష బాధాకరం. ఎంపీ రఘునందన్ రావు సమస్యపై టీటీడీ ఈవో స్పందించాలి. విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేఖ రాస్తే కనీసం వాడు దర్శనానికి కూడా అనుమతిస్తలేరట తిరుపతిలో. గతంలో వాళ్ళు ప్రకటించి ఏమనంటే అసలు యాక్చువల్గా తెలంగాణ ప్రతినిధులకు సంబంధించి మేము సేమ్ పరిగణిస్తామని చెప్పిండ్రు. ఏటు పోయిందో. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.